నందికొట్కూరు నియోజకవర్గంలో 2004 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు సార్. తమరి నాయకత్వంలో 2024 మాండ శివానంద రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థినైన నేను నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలతో పచ్చ జెండా ఇక్కడ రెపరెపలాడిస్తామని చెప్పేసి జెండా ఎగరేసినటువంటి నాయకత్వానికి మరొకసారి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా మన నందికొట్కూరు నియోజకవర్గంలో చుట్టూ వాటర్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తాగడానికి సాగునీటికి అవసరమైనటువంటి మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పటి నుంచో మన కోరుకున్నటువంటి కళ, అది సార్ గారు దాన్ని నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అలాగే నందికొట్కూరు మండలం దాదాపు 50 నుంచి 60 వేల జనాభా కలిగినటువంటి మండలం సార్. ఇక్కడ మోడల్ స్కూల్ కానీ గురుకులం కానీ ఏమీ లేవు సార్. దయచేసి మాకు ఒక మోడల్ స్కూలు తమరు మంజూరు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే మా నందికొట్కూరు నియోజకవర్గము పక్కనే ఉన్నటువంటి ఓరోకల్లుకు మీరు ఎట్లా ఇండస్ట్రీ కారిడార్గా ప్రకటించారు కాబట్టి సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి 10th క్లాస్ ఇంటర్మీడియట్ మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు సార్. మాకు దయచేసి ఒక పాలిటెక్నికల్ కాలేజీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి నందికొట్కూరు ప్రజల తరపున నేను కోరుతున్నాను సార్. అంతేకాకుండా ఎప్పటి నుంచో కోరుకునేటువంటిది మేము కొత్తపల్లె మండలం కానివ్వండి, ఆత్మకూరు మండలం కానివ్వండి సార్, కనెక్టివిటీ బ్యాక్ వాటర్ నుంచి కనెక్టివిటీ చేసేది వరదరాజు స్వామి ప్రాజెక్టు కింద కనెక్టివిటీ చేస్తే ఇక మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. అలాగే ఏదైతే సర్వం కోల్పోయినటువంటి శ్రీశైలం నీటి ముంపు బాధితులకు 98 జీవోలో దాదాపు ఒక 1000 పోస్టుల దాకా మిగిలిపోయినాయి సార్. తమరు 2018-19 సంవత్సరంలో వాటిని అన్ని కూడా ఎంక్వైరీ చేయించి ఆమోదం పొందే క్రమంలో ఆనాడు ప్రభుత్వం మారిన తర్వాత వారి జీవితాల్లో చీకటి నిండింది సార్. దయచేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి మంచి వార్త అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. అంతేకాకుండా ఇక బేడ బుడగ జంగాలు ఇదే నియోజకవర్గంలో కుల ధృవీకరణ పత్రం లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం సార్. దయచేసి వారికి కూడా మనము తగిన న్యాయం చేయాలని చెప్పేసి తమరి ద్వారా కోరుకుంటున్నాను సార్. అలాగే నందికొట్కూరు పట్టణంలో సిహెచ్సి 30 బెడ్ హాస్పిటల్ ఉంది సార్. దాన్ని దయచేసి 100 బెడ్ హాస్పిటల్స్ కు కన్వర్షన్ చేయవలసిందిగా తమరి కోరుతున్నాం సార్. మీ ఆధ్వర్యంలో నందికొట్కూరు నియోజకవర్గంలో సార్ ఎప్పుడైనా సరే ఈ జూలై మాసంలో హెచ్ఎన్ఎస్ ద్వారా నీళ్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొదటి సంవత్సరము జూలై నెలలోనే నీటిని విడుదల చేశాం, ఈ రోజు కూడా మళ్ళీ ఈ హెచ్ఎన్ఎస్ కు తమరు రావడం మా జీవితకాల కోరికగా మిగిలిపోతుంది సార్. గతంలో ఎవరే కానీ ఇక్కడికి హెచ్ఎన్ఎస్ కు వచ్చి హారతి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేరు సార్. తమరు రావడం మాకు ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా మేము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇక్కడి నుంచి 1000 కిలోమీటర్లు ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి ఈ హెచ్ఎన్ఎస్ ద్వారా దాదాపు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్లడానికి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఒక సహోపితమైనటువంటి ఇది ఒక గొప్ప పని సార్. గతంలో మాటలు చెప్పారే కానీ హెచ్ఎన్ఎస్ లో ఒక గంప మట్టి తీసినది లేదు, రైతాంగం గురించి ఆదుకునేటువంటి నాయకుడు లేడు. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ప్రాజెక్టులు పరిగెడుతూ అభివృద్ధి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా చేస్తూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు పరిపాలన అంతా కూడా ప్రజలకు చేస్తున్నటువంటి మేలులో ఇవాళ చాలా గుర్తుండిపోయేటువంటి దినాలు సార్. ఎందుకంటే సుపరిపాలనలో తొలి అడుగు 4.1 డోర్ టు డోర్ తిరుగుతుంటే తల్లికి వందనం సార్. ఎంతమంది పిల్లలు పడిపోతే అంతమందికి పిల్లలకు డబ్బులు పడ్డాయని చెప్పేసి అందరు హర్షధ్వానాలతో మా గ్రామానికి వచ్చి తిరగండి, చంద్రబాబు నాయుడు గారు మాకు డబ్బులు వేశారని చెప్పి గర్వంగా అందరు చెప్తున్నారు సార్. ఇక మహిళలు అయితే 3 సిలిండర్లు కూడా మాకు బాబు గారు వచ్చిన తర్వాత మా అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పేసి ఎంతో గర్వంగా చెప్తున్నారు సార్. అవ్వాతాతలు ఏదైతే 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేసిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అనుకుంటున్నారు సార్. ఆనాడు 200 ఉన్నటువంటి పెన్షన్ 2000 వరకు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి 2000 ఉన్నటువంటి పెన్షన్ 3000 చేయడానికి ఒక పెద్ద ఆయన వచ్చి మాటలు చెప్పి పోయాడే గాని సంవత్సరానికి 250 పెంచాడు. కానీ ఈ రోజు ఎలక్షన్ వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్ మాసం నుంచే 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 ఇవ్వడం జరిగింది అవతాతలకు. వికలాంగులకు వచ్చేసి 3000 ఉన్నటువంటి పెన్షన్ 6000 చేయడం జరిగింది. ఒక వికలాంగుడు అన్నాడు, సార్ ఆ రోజు మాకు
వికలాంగుల పెన్షన్ 500 ఉంటే 3000 చేసిపోయినది మహానుభావులు చంద్రబాబు నాయుడు సార్. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాతనే మాకు 6000 పెన్షన్ పెరుగుతుంది. మేము తలెత్తుకొని మా ఇళ్లలో కూడా నెలనాడు జీతం వస్తుందని చెప్పేసి వికలాంగులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్. అంతేకాకుండా 100 బెడ్ డయాలసిస్ పేషెంట్లకు 10,000, 100 బెడ్ హాస్పిటల్ 100% ఇతను బెడ్కే పరిమితం ఉన్న వాళ్ళకు 15,000 రూపాయలు వస్తుందంటే బహుశా ప్రపంచంలో ఈ ఇంత పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఎక్కడ లేదు సార్. అది ఒక మీ నాయకత్వంలో మీ సుపరిపాలనలో ఉన్నటువంటి అంశం సార్. దయచేసి మేము అంతా కూడా గుర్తుపెట్టుకొని నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేది ఒకటకు ప్రతి కార్యకర్త